పోలీసుల్లో కాఠిన్యం కర్కసత్వమే కాదు జాలి దయ ఉంటాయని చాటుకున్నారు నెల్లూరు జిల్లా సుల్లూరుపేట పోలీసులు. మేం కూడా సమాజ సేవలో ఉంటూ ముందుకు వస్తున్నారు. ఇక పోలీసు వృత్తిలో సమాజ సేవ కూడా భాగమే అని నిరూపించారు సుల్లూరుపేట పోలీసులు. ఇక 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మజ్జిగ సరఫరా చేస్తున్నారు పోలీసులు. ఏపీలో ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగు, హిందీ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఇదే సమయంలో రోజురోజుకి బాణుడి ప్రతాపం అంతకంతకు పెరుగుతుంది. దీంతో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎండదాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వీరికి సేద తీర్చేందుకు పోలీసులు కంకణం కట్టుకున్నారు. పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులకు చల్లని మజ్జిగ పంపిణీ చేసి కూల్ చేస్తున్నారు. ఇక ఒత్తిడితో ఉన్న విద్యార్థులకు పోలీసుల పంపిణీ చేసే మజ్జిగ ఎంతో ఊరటనిస్తుందంటున్నారు తల్లిదండ్రులు. నూతనోత్సాహంతో పరీక్షలు రాస్తున్నామంటున్నారు విద్యార్థులు. ఇక సుల్లూరుపేట పోలీసులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం తమ పిల్లలకు ఉపశమనాన్ని, ఊరటను కలిగిస్తుందంటున్నారు తల్లిదండ్రులు. ఇక పోలీసులు పరీక్షా కేంద్రాల భద్రతతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భానుడి ప్రతాపానికి విలువెల్లాడుతున్న విద్యార్థులకు ఊరట కలిగించేందుకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు పోలీసులు. పరీక్షలు చివరి రోజు వరకు విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేస్తామంటున్నారు. పరీక్షలు రాసేందుకు వెళ్లే ముందు కాకుండా పరీక్షలు రాసి వచ్చిన తర్వాత కూడా విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నారు. దీంతో విద్యార్థులు మరింత ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్నారు. ఏది ఏమైనా పోలీసులు ఒక పక్క పరీక్ష కేంద్రాలలో భద్రత కల్పిస్తూ మరోవైపు సమాజ సేవ కార్యక్రమంలో పాల్గొని ఫ్రెండ్లీ పోలీసులకు సరైన అర్థం చెబుతున్నారు సుల్లూరుపేట పోలీసులు. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్ రెండో ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఎండలు తీవ్రతగా ఉన్న దృష్ట్యా విద్యార్థులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు, అదేవిధంగా కొంచెం యాంగ్జైటీగా వస్తారు, తినకుండా వస్తారు. కాబట్టి తడలో 2 సెంటర్లు, అదేవిధంగా సుల్లూరుపేటలో 6 సెంటర్లు, సుమారు 1500 మందికి స్టూడెంట్స్ 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను వీళ్ళందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్స్, మజ్జిగ అందజేయడం జరుగుతుంది. రాబోయే 5 రోజులు కూడా వారికి ఎగ్జామ్ రాసే ముందు కానీ రాసిన తర్వాత కానీ వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఈ సమ్మర్ దృష్ట్యా వాళ్ళందరూ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది. ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రజలకి చేరువవటానికి ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇదేవిధంగా కొంతమంది దాతలు కూడా వచ్చారు. మేము కూడా అందరం సహకారం ఇస్తామని కొంతమంది డాక్టర్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ సహకారంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకోవాలి. ఒక ఖాళీ కడుపుతో వెళ్ళేటప్పుడు కొంతమంది టెన్షన్తో తినకుండా వస్తూ ఉంటారు. కాబట్టి మజ్జిగ తాగితే కొంచెం వాళ్ళకి హెల్తీగాను శక్తిగా ఉంటుంది. అదేవిధంగా రిటర్న్లో వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఏమన్నా కొంచెం నీరసంగా ఉండగానే తాగితే కొంచెంసేపు ఇంటికి వెళ్ళే లోపు కూడా కొంచెం ఆరోగ్యంగా ఉంటారని చెప్పి వాళ్ళందరూ చక్కగా విద్యార్థులందరూ కూడా సుల్లూరుపేట తడ మండలాల్లో రాసే విద్యార్థులందరూ కూడా చక్కగా రాయాలని పోలీస్ శాఖ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.